హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గేమ్ చేంజర్ యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా చాలా బాగలేదు అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో భయ్య. నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మీ అందరికీ సినిమా అయితే సూపర్గా నచ్చుతుంది భయ్య. ఎక్కడ కూడా బోర్ కొట్టే అవకాశమే లేదు. ఇంకోటొచ్చేసి నాకు 90స్‌లోకి ఎళ్ళినట్టు అనిపించింది భయ్య. ఎందుకంటే అప్పటి మన 'శంకర్' గారినైతే సినిమాల్లో చూస్తాం భయ్య. అలాగే నాకైతే 'చిరంజీవి' గారి యాక్టింగ్ చూసినట్టు అనిపించింది భయ్య. అంటే మన 90స్‌కి పోయి మరి మనము 'చిరంజీవి' గారి సినిమాని థియేటర్‌లో చూస్తే ఎలా అనిపించిందో నాకు మాత్రం అలా అనిపించింది భయ్య. నిజంగా సినిమాకి ఎటువంటి పేరు పెట్టేది లేదు. కాకపోతే కొంతమంది చేస్తున్న పనేంది అంటే అదే పనిగా పనిగట్టుకొని సినిమా బాగలేదు. సినిమాకు కొంచెం నెగెటివ్ టాక్ చేయడం కొంచెం కాదు చాలానే చేస్తున్నారు గానీ, అసలు 'రామ్ చరణ్' అన్న ఫ్యాన్స్ మీరైతే పండగ చేసుకోవచ్చనే చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా కొద్దిసేపు మాత్రం స్లోగా పోతది భయ్య. వాళ్ళ డ్యాడీ క్యారెక్టర్ ఉన్నప్పుడు. మిగతా మొత్తం మనకు ట్రైలర్‌లో చూపించినట్టు ఏదో చూపించినామా, ట్రైలర్ పెట్టినామా అన్నట్టు కాదు భయ్య. సినిమా మాత్రం నిజంగా ఆసమ్ ఉంది. అలాగే నాకు 'సునీల్' గారి క్యారెక్టర్ మాత్రం అబ్బా! అసలు వేరే లెవెల్ అనిపించింది. నాకు 'ఎస్‌జే సూర్య' గారి క్యారెక్టర్ కంటే 'సునీల్' గారి క్యారెక్టర్ ఒక వందింతలు నచ్చిందనుకోవచ్చు. ఆ రేంజ్‌లో అనిపించింది భయ్య. సినిమాలో మన 'రామ్ చరణ్' అన్న యాక్టింగ్ కూడా అదే రేంజ్ అని నేను చెప్పా కదా! 'చిరంజీవి' గారు కనిపిస్తారు భయ్య అని చెప్పేసి. ఆ రేంజ్‌లో ఉంది. ఆయన్ని డామినేట్ చేసే మాదిరి అయితే మన 'సునీల్' గారు చేశారు భయ్య. నాకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అలాగే 'కేఆర్ ఆద్వానిది' అంత రోల్ అయితే ఈ సినిమాలో ఉండదు. కేవలం పాటలకు మాత్రం పరిమితమైందని చెప్పొచ్చు. ఇంకా 'అంజలి' గారి క్యారెక్టర్ అయితే సూపర్ ఉంటుంది భయ్య. అంటే డ్యాడీ క్యారెక్టర్‌తో అలా ఆ క్యారెక్టర్‌ని బాగా చూపిచ్చారు. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే భయ్య నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో 7 పాటలు దాకా ఉన్నాయి భయ్య. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే పాటలు, మామూలు సాంగ్స్ వచ్చే దాంతో కూడా కలుపుకుంటే 7 పాటలు దాకా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేవి 2 సాంగులు దాకా ఉంటాయి. అలాగే ఇంకోటొచ్చేసి ఈ మ్యూజిక్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తమనన్న 'డాకు మహారాజు'కి బాగా కొట్టాడు. ఈ సినిమాకి బాగా కొట్టలేదు అని చెప్పేసి చాలా అంటే కొన్ని రోజుల నుంచి కొన్ని రూమర్‌లయితే వస్తున్నాయి. అదేం పట్టించుకోకండి. నిజంగా తమనన్న ఆయన ప్రాణం పెట్టి కొట్టినట్టు అనిపిస్తుంది నాకు నిజంగా 'శంకర్' గారి కోసము. సినిమా అయితే సూపర్ ఉంది భయ్య. నెగెటివ్ టాక్‌నయితే మీరు దయచేసి పట్టించుకోకండి. సినిమా ఎళ్లి చూడండి. మీకే అర్థమైతుంది సినిమా ఏ రేంజ్‌లో ఉంది అని చెప్పేసి.